గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందని భావించామని, ఈ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్తుందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్కోజు రామారావు ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించి వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న చలో విజయవాడకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని, ధర్నా చౌక్ వద్ద జరిగే నిరసన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. దానికి అనుగుణంగా మేము యువజన కాంగ్రెస్ ధర్నా చౌక్ దగ్గరకు వచ్చారు. దానిపైన మీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దానికి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిప్ గారు వస్తున్నారు. ఈ నెల 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగ సమస్యల పైన పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్యలని నెరవేర్చాలని చెప్పేసి దానికి అనుగుణంగా మేము యువజన కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే యువకులు అందరూ కూడా ఈ 11వ తారీఖున ధర్నా చౌక్ దగ్గరకు వస్తారు. దానిపైన మీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దానికి మీ అందరూ సహాయ సహకారాలు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం.